ఈరోజు వెంకటగిరి నియోజకవర్గం కరువై మండలానికి వివిధ కార్యక్రమాలు ఇస్తారు రావడం జరిగింది. ఈ మధ్య నివార్ తుఫాను వలన కరువై మండలంలో మెట్ట పొలాలు కావచ్చు, అదేవిధంగా ఆకు తోటలు కావచ్చు బాగా దెబ్బతిన్నాయి. వాళ్ళకి తగిన కాంపన్సేషను గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మెట్ట ప్రాంతాలు అయితే మినుము, పెసర, అదేవిధంగా జొన్న, అదేవిధంగా ఉలవ ఈ పైర్లన్నీ కూడా దెబ్బతిన్నాయి. రైతులు చాలా నష్టాల్లో ఉన్నారు. అదేవిధంగా ఆకు తోటలో కూడా అదే పరిస్థితి ఉంది. అధికారులు గుర్తించి వాళ్ళకి వెంటనే కాంపన్సేషను చెల్లించవలసిందిగా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. అదేవిధంగా వెంకటగిరి నియోజకవర్గంలో చాలా గ్రామీణ ప్రాంతాలకు ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా చాలా దెబ్బతిన్నాయి. గత 2 సంవత్సరాల నుంచి ఇంతవరకు వాటికి ప్యాచ్ వర్క్ కూడా ఇరైనటువంటి పరిస్థితి ఉంది. గతంలో ప్రతి సంవత్సరం మెయింటెనెన్స్లో కొన్ని వర్కులు చేసేవాళ్ళు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెయింటెనెన్స్ అనేది వాళ్ళకి తెలుసో పాపం తెలియదో ఆ కార్యక్రమం కూడా చేయడం లేదు. మేము అధికారులను అడిగితే మెయింటెనెన్స్లో కూడా అమౌంట్ ఇవ్వడం లేదు, దానివల్ల మేము చేయలేకపోతున్నాం అంటున్నారు. ప్రభుత్వం వెంటనే గుర్తించి అటువంటి కార్యక్రమాలన్నీ కూడా రొటీన్గా జరిగేటువంటి మెయింటెనెన్స్ కూడా ఇచ్చి ఆ రోడ్లన్నీ కూడా ఈ ఎక్కడైతే గుంతలుగా పడి డ్యామేజ్ అయిపోయింది వాటన్నింటి కూడా పూర్తి చేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా రేపు 2 నెలల్లో తిరుపతి పార్లమెంటు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి, ఉప ఎన్నికలు. ఈ ప్రాంతంలో గత 30-40 సంవత్సరాల నుంచి అనేక ఇబ్బందులు ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా తెలుగుదేశం కావచ్చు, ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వాలు కూడా ఆ సమస్యల పరిష్కారం చేయడం లేదు. 2007లో మనకి ఎస్కేఎఫ్ఎఫ్ కెనాల్ నుంచి తోపుగుంట, కండాపురం, చౌటపల్లి చెరువులకి రిజర్వాయర్ చేసి అక్కడి నుంచి కింద ఉన్నటువంటి పొలాలకి నీరు ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఆ రోజు శ్రీకారం చుట్టారు. అవి నత్తనడక నడుస్తూ ఉన్నాయి. గత 10 సంవత్సరాల నుంచి ఆ వర్కులు చేస్తూనే ఉన్నారు, ఇంజనీర్లు చేయిస్తూనే ఉన్నారు. వాళ్ళకి ఏమన్నా అడిగితే వాళ్ళకి పేమెంట్ ఇవ్వట్లేదని చెప్తా ఉన్నారు. ఇటువంటివి కానీ పూర్తి చేస్తే ఈ మెట్ట ప్రాంతం అంతా కూడా డెల్టా అయ్యేటువంటి పరిస్థితి ఉంది. తక్కువ డబ్బులు ఖర్చు పెడితే ఎక్కువ ఎకరాలు పార్దలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటి అంటే పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా గత 30 సంవత్సరాల నుంచి కలువాయి మండలంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలు రాజుపాలెం కావచ్చు, కుల్లూరు, మాదనగారిపల్లి, రామన్నగారిపల్లి, ఇటువైపు తోపుగుంట, అగ్రహారం, అదేవిధంగా చీపినాపి, పర్లకొండ, చింతలాత్మకూరు, కేశవనేనిపల్లి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎస్కేఎఫ్ఎఫ్ కెనాల్కి ఇటువైపు అటువైపు వాళ్ళ పొలాలు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి. ఆ చెరువులకు గన లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్ళు ఇస్తే ఆ మెట్ట ప్రాంతం అంతా కూడా డెల్టా అయ్యేటువంటి పరిస్థితి ఉంది. గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు రైతులను మోసం చేస్తున్నారే తప్ప దానికి శ్రీకారం చుట్టలేదు. మాకు గనక ఈ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తిరుపతి పార్లమెంట్కి కనుక గెలిస్తే 2 సంవత్సరాల్లో అవన్నీ కూడా కంప్లీట్ చేయిస్తామని చెప్పి సందర్భంగా నేను ప్రజానీకరణ తెలియజేస్తూ ఉన్నాను. ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా సోమశల, సన్నముఖి, లిగ్గి కెనాల్, అదేవిధంగా కేపీ కెనాల్ వాటి కింద ఉన్నటువంటి చెరువులకి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరు ఇచ్చేటువంటి కార్యక్రమం ఇవన్నీ కూడా మేము పూర్తి చేయిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు గ్రామాల్లోకి వెళ్తే కనీస మౌలిక సదుపాయాలు లేవు. చాలా గ్రామాలకి శ్మశానాలకు వెళ్ళాలంటే రోడ్లు ఉండవు, చాలా గ్రామాలకు శ్మశానాలే ఉండవు. ఈ మధ్య కొంతమంది రైతులు శ్మశానాలు కూడా ఆక్యుపై చేసి అక్కడ కూడా పంటలు పండించేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు పట్టించుకునేటువంటి నాదుడే లేడు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ నాయకులను ప్రోత్సహించి వాళ్ళు కొంత ఆక్యుపై చేశారు. ఇప్పుడున్నటువంటి వైసీపీ నాయకులు ఆ మిగిలిన పొలాలు కూడా వాళ్ళు ఆక్రమించి అందరిని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. ఈవెన్ అధికారులు మాట్లాడితే వాళ్ళకి రికమెండలు చేయించి వాళ్ళు కూడా చేతగానీయకుండా చేసేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి గ్రామాల్లో ఈ తగాదాలు, తంటాలు, ఈ శ్మశానాలు, గ్రామీణ ప్రాంతాలకి వాళ్ళకి పొలాల్లోకి రోడ్లు, అదేవిధంగా
మిగిలిపోయినటువంటి సీసీ రోడ్లు కావచ్చు, పిఎంఏ ఇళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి కావాలంటే నీతి నిజాయితీగా పరిపాలన చేసేటువంటి భారతీయ జనతా పార్టీ ఈ ప్రాంతంలో గెలవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచన చేసి రేపు జరగబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో ప్రెసిడెంట్ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ ఎలక్షన్లో కావచ్చు, అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయండి. ఈ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతంలో కావచ్చు, అదేవిధంగా మండల హెడ్ క్వార్టర్లో కావచ్చు, ఏ పనులు కావాలనో ఇవన్నీ కూడా మేము చేసి ఇవన్నీ కూడా పూర్తి చేస్తాము. అప్పుడే ఈ ప్రాంతం అంతా కూడా అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుంది అని చెప్పి ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం అని చెప్పి మరొకసారి వీళ్ళందరూ కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.